రోమా 8వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరానికి రుణస్థులము కాము. ఎందుకంటే మనము ఈ శరీరానుసారంగా నడవడానికి, మనము శరీరం ప్రకారము నడిస్తే పాపములు పడిపోతాము. కనుక ఆత్మానుసారముగా మనం నడవాలి. మనము ప్రార్థన చేయడానికి మన ఆత్మ సిద్ధమే కానీ శరీరము బహు బలహీనత. ఈ శరీరము మనకు ఒక శత్రువు. ఎందుకంటే చూసింది తినాలని, చూసిన కారులో నడవాలని, చూసిన డాబా కట్టాలని మన హృదయములో కోరికలు పుడుతుంటాయి. ఆ కోరికలకు మనము పరుగెత్తి ప్రమాదములు పడిపోకుండా ఉండాలంటే మనము శరీరానుసారముగా నడవకూడదు, ఆత్మానుసారముగా నడవాలి. దేవుని వాక్యాన్ని చూసుకొని ఆ వాక్య ప్రకారము నడుచుకునే వారిలాగా మనం ఉండాలి. మనకు దేవుడు ఇచ్చిన ఆస్తితోనే మనము తృప్తి చెందాలి. అప్పుడే మనకు నెమ్మది, సంతోషము, సమాధానము కలుగుతుంది. హల్లెలూయా. మీరు శరీరానుసారముగా ప్రవర్తించని యెడల, శరీరానుసారముగా ప్రవర్తించిన వారైన యెడల సావవలసిన వారయ్యుందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవించెదరు. హల్లెలూయా. మనము ఎప్పుడైతే ప్రార్థన మనలో ఉంటుందో, శరీర క్రియలు వాటంతకవే చనిపోతాయి. మనలో శరీర క్రియలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, మనము అనేక రీతిలుగా మాట్లాడాలని తత్వము మనలో లేకుండా వాటంతకవే తొలగిపోతాయి. అలాగే మనము దేవునికి ప్రార్థించుకుంటూ, స్తుతిస్తూ మన ఆత్మను మనము బలపరుచుకోవాలి. మనలో ఉన్న శరీర కోరికలు చనిపోవాలంటే మనం ఎప్పుడైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటామో, ఎప్పుడైతే వాక్యాన్ని చదువుకునే వారిలాగా ఉంటామో, ఇప్పుడైతే చదువు లేని వారికి కూడా సౌకర్యం వచ్చింది. ఈరోజు సెల్లు చూస్తున్నారు. స్త్రీలేమి, పురుషులేమి, పిల్లలేమి, ఈ సెల్లు ద్వారా చక్కగా నీవు వాక్యాన్ని విని నిన్ను నీవు బలపరుచుకోవచ్చు, నీ ఆత్మను నీవు బలపరుచుకోవచ్చు. ఆత్మ బలముగా ఉండినప్పుడు నీ శరీరము బలము తగ్గినట్లు అవుతుంది, బలహీన పడినట్లు, నీ శరీర బలహీన పడినట్లు ఉంటుంది. మన శరీర కార్యములు మనము నెరవేర్చము. ఈ శరీర కార్యాలు ఈ లోకానికి చెందినవే, ఆ లోకానికి చెందినవి కాదు. మన శరీర కార్యాలను మనము చంపుకోవాలంటే ప్రార్థనా జీవితము మనమందరము కలిగి ఉండాలి. ప్రార్థన అనుభవము మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మచేత ఎన్నడూ మీరు ఎన్నడూ నడిపింపబడుదురో వారు అందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా మీరు భయపడుటకు
మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. హల్లెలూయా. మీరు దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుంటూ దేవుని ఆత్మ ద్వారా మీరు నడిపించబడినప్పుడు మీరు ఎన్నడూ పడిపోరు. దాస్యపు ఆత్మ ద్వారా మీరు నడిపించబడలేదు. దేవుని వాక్యము విని మిమ్మల్ని మీరు సరి చేసుకొని నడిపించినప్పుడు, మీరు ఆత్మలో ఆత్మ బలము పొందినప్పుడు మీ శరీరమును మీరు చంపుకొనగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దాస్యపు ఆత్మను మీరు పొందలేదు. దేవుని వాక్యమును విని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని ద్వారా మీరు నడిపించబడుతున్నారని అని అర్థము. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. హల్లెలూయా. దాస్యపు ఆత్మను పొందలేదు గనుక, దాసుని చేతిలో లేవు గనక, పాపములో పడిపోకుండా ఉండాలంటే మనము ప్రార్థన వాక్యము ఎప్పుడైతే బైబిల్ను అనుసరించి నడుస్తున్నామో దేవుని ద్వారా నడిపించబడుతున్నాము కనుక మనము ఎన్నడూ పడిపోము. హల్లెలూయా. మనము పడిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యము ప్రార్థన కలిగి మనము జీవించినప్పుడే మనము పడిపోకుండా ఉంటాము. హల్లెలూయా. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. హల్లెలూయా. మనం ఎవరి పిల్లలమట? దేవుని పిల్లలమని ఆత్మ తానే సాక్ష్యం ఇస్తున్నాడంట. మనము దేవుని పిల్లలము. హల్లెలూయా, హల్లెలూయా.